లక్షలాది వీడియోలో మనం ఎక్కడ ఉన్నామో కనిపెట్టడం కృత్రిమ మేధాకి చిటికెలో పని. కానీ ఆ వీడియోలో మనం అందంగా ఉన్నామా, విచారంగా ఉన్నామా, అసలు ఎందుకు అలా ఉన్నామో కనిపెట్టేది ఒక్కరే, అది తోటి మనిషి. అయితే ఇది ఇప్పటి వరకు. భవిష్యత్తులో ఈ పనిని కూడా మిషన్లే చేయబోతున్నాయి. నీ మనసు ఏమిటో నాకు తెలుసు అంటూ ఈ మనుషులు మరో మనిషిగా మారబోతున్నాయి. దీనికి కారణం ఏఐ పరిశోధనల్లో కీలక ముందడిగే. అదే ఏజీఐ, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. మనిషిలా ఆలోచించి పరిస్థితులకు తగ్గట్టు మసలుకునే కృత్రిమ మేధ రకమే ఏజీఐ. కృత్రిమ మేధాలో దీన్ని అడ్వాన్స్డ్ వర్షన్గా చెప్పొచ్చు. ఇది అర్థం చేసుకోగలదు, చదవగలదు. మనుషుల్లాగానే తన ఆలోచనలు, తెలివితేటలను రకరకాల పనులకు వాడుకోగలదు. నేర్చుకోవడంతో పాటు గత అనుభవాలను బట్టి తనను తాను మెరుగుపరుచుకుంటోంది. స్నేహితుడిలా సలహాలు, గైడ్గా సూచనలు ఇస్తుంది. భావోద్వేగాలను బట్టి సంభాషణలు సాగిస్తుంది. ఒక విధంగా మనిషి కాని మనిషిగా దీన్ని చెప్పొచ్చు. ఏఐ తనకు అందుబాటులోని డేటా ఆధారంగా ఏ ప్రశ్న అడిగామో దానికి సరైనది అనుకున్న సమాచారాన్ని మాత్రమే ఇస్తుంది. మనుషుల ఫోటోలు, గొంతును ఏఐ గుర్తుపడుతున్నప్పటికీ మాటల్లోని వ్యంగ్యాన్ని, ఉద్వేగాల్ని, ముఖంలోని భావోద్వేగాల్ని పసిగట్టలేకపోతుంది. అయితే ఏజీఐ పూర్తిగా మనిషిలా ఆలోచిస్తుంది. మన అవసరాలను, అలవాట్లను అవగాహన చేసుకుంటుంది. మానవ అభిజ్ఞ నైపుణ్యాలు, తర్కాన్ని జోడించి ఏది మంచో ఏది కాదో గుర్తించి సలహాలు, సూచనలు ఇస్తుంది. అంటే రోబో సినిమాలో భావోద్వేగాలు లేని చిట్టి ఏఐ అయితే, భావోద్వేగాలు వచ్చిన తర్వాత చిట్టిని ఏజీఐగా చెప్పొచ్చు. ఓపెన్ ఏఐకు చెందిన GPT-4 మోడల్, గూగుల్ డీప్ మైండ్, డీప్ సీక్, గ్రోక్ తదితర టూల్స్ ఏఐ సాంకేతికతలో ముందున్నాయి. ఇప్పుడు వీటిని తలదన్నేలా ఏజీఐని అతి త్వరలో తీసుకురావాలని మెటా అధిపతి మార్క్ జుకర్బర్గ్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఏఐ రంగంలో 50 మంది టాప్ సైంటిస్టులతో ఇటీవలే తన నివాసంలో సమావేశమైన జుకర్బర్గ్ ఈ ఏజీఐ ప్రాజెక్టును వారికి అప్పగించినట్లు బ్లూంబర్గ్ ఓ కథనంలో వెల్లడించింది. ఇందుకోసం వారికి భారీ ఎత్తున ప్యాకేజీ ఇచ్చినట్లు సమాచారం. కాగా మనిషిని తలదన్నే రీతిలో మేధస్సును అందిపుచ్చుకునే ఏజీఐని సరైన విధంగా నియంత్రించకపోతే తీవ్ర పరిణామాలు, ముప్పు వాటిల్లవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.